పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తరాంధ్ర తీరం దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. జూన్ నెలలో కూడా ఈసారి వర్షాలు లేనట్టుగానే కనిపిస్తున్నాయి. అంటే గత నెలలో మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయిలో వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఈసారి జూన్ నెలలో అసలు వర్షాలు పడకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? మనతో వాతావరణ శాఖ అధికారి ఉన్నాడు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే ఏప్రిల్లో కానీ మేలో కానీ అత్యధికంగా వర్షపాతం నమోదైంది సెంటీమీటర్ల ప్రకారం, కానీ ఈసారి జూన్ నెలలో కూడా వర్షాలు ఉండకపోవడానికి కారణం ఏంటి సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తుగానే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రాన్ని తాకి తర్వాత రాష్ట్రం అంతా కూడా వ్యాపించాయి. సో వ్యాపించిన సమయంలో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. గత మే నెలలో మనకి చూసుకున్నట్లయితే చివరి వారంలో నమోదైన వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే ఒక అంచనా ప్రకారం బాగానే నమోదైందని చెప్పొచ్చు. జూన్కి వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మొదటి వారం మినహాయించి ఇప్పటి వరకు కూడా ఒక విధంగా వర్షపాతం నమోదవ్వలేదు, సరైనటువంటి వర్షపాతం పడలేదనే చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకుంటే రాష్ట్రం అంతటా కూడా మనం 44% వర్షపాతం అనేది డెఫిసిట్లో ఉందనే చెప్పొచ్చు. ఈ సమయం వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా మనకి సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. ఈ సగటు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక నమోదైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదైనటువంటి వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే సుమారు 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి గాలులు కనుక చూసుకున్నట్లయితే అటు పశ్చిమ గాలులు, ఈవెన్ నైరుతి గాలులు ఉన్నప్పటికీ కూడా గాల్లో ఉన్నటువంటి సరిపడినంత తేమ లేకపోవడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ పైన ప్రభావం ఉంటుందా? అసలు రానున్న రోజుల్లో కూడా జూలైలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు మనకి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇటు ఉత్తర రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగడం వల్ల ఎక్కువ మబ్బుతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఇటు వర్షాలు కూడా ఎక్కువగా ఈ యొక్క ఉత్తర రాష్ట్రాల్లో మనకి ఎక్కువగా ప్రస్తుతం కనిపిస్తున్నవి. సో ఎప్పుడైతే మనకి ఆవర్తనాలు కానీ ద్రోణ ప్రభావాలు అనేవి ఏర్పడతాయో అప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా క్రమేపీ యొక్క వర్షపాతం నమోదయ్యే గణాంకాలు అనేవి పెరుగుతాయని చెప్పొచ్చు. ఏదైతే జిల్లాల వారిగా చూసుకుంటే అటు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు ఏ జిల్లాలకు ఏం అలర్ట్ చేశారో ఒకసారి అది తెలియజేయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 1 సెంటీమీటర్ నుంచి 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్షం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం అనేది రానున్న 5 రోజులు కొనసాగి తర్వాత ఈ యొక్క వర్షపాతం నమోదయ్యే తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో వాతావరణం ఏ పరిస్థితిలో ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట కొంచెం మేఘాకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా క్రమేపీ ఈ గాలి తీవ్రతతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా అక్కడక్కడ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం మీదగా చూసుకున్నట్లయితే తెలంగాణ అంతటా కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులకు కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటాయని వాతావరణ అధికారి మనకి ఇప్పటికే తెలియజేశారు. అదే దీన్ని ఈ భాగంలో చూసుకుంటే రైతులు ఏదైతే విత్తనాలు నాటి ఇప్పటికే వానదేవుడి కోసం చూస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా వర్షాలు పడకపోవడం రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుతుందని ఇప్పటికే రైతులందరూ తీవ్ర అసహనంలో ఉన్నారు. మరియు రానున్న 3 రోజుల పాటు తేలికపాటి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని వాతావరణ అధికారి మనకు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.